ప్రస్తుతం టైంలో we are laced with all chemicals అండి అన్ని everywhere. I'm looking at my nephew. I'm not trying to this one. పొద్దుగాల వస్తే ఆఫీస్కి వెళ్ళాలి, వాట్ ఈస్ దాట్, ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది. సో ద థింగ్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ వేర్ ఇట్ ఇస్ కమింగ్ అండ్ ఎవ్రీ టైమ్ హీ సేస్ ఐ హావ్ గాట్ ఎ హెడేక్, ఐ హావ్ గాట్ మైగ్రేన్. సో ఆ పుస్ కొట్టుకోవడం వల్ల స్ప్రేలు, పుస్ వి థాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ పల్మనరీ ఆస్తమా అండ్ ఆల్ దాట్. ఇప్పుడు అందరూ అదే ఫాలో చేస్తున్నారు. సో ద థింగ్ ఇస్ దిస్ కెమికల్స్ మన దగ్గర లోపల మెటబలైజ్ అయ్యి ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అమ్మా. ఇప్పుడు మనం అందరూ వస్తున్నారు, నేను స్మోకర్ కాదు, నేను ఆల్కహాల్ కాదు, నాకు ఇది ఏం లేదు, బట్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది? సో దెర్ ఈస్ ఎ రీజన్ అమాంగ్ డాక్టర్స్. వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ why we are having this much of problems now. అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ బాగా పెరిగిపోయాయి. Enough amma, they are creating some bigger disasters. సార్ మనం కార్సినోజెన్స్ అని మీరు క్యాన్సర్ కేసెస్ చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళని బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అసలు మన కార్సినోజెన్స్ అంటే మన చుట్టూ ఉండే ఏమేమి ఉన్నాయి మనం రోజు తెలియకుండా తినేసి కన్జ్యూమ్ చేసి. I'll give two aspects Swapna garu. One is క్యాన్సర్ గురించి ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు. ఒకటి ఈస్ how do it is a war. క్యాన్సర్ అంటే we are waging a war. మనం యుద్ధంకి వెళ్తున్నాం. యుద్ధంకి ఏం చేయాలి మనము గెలవాలంటే? ఎనిమికి స్మాష్ చేస్తే శత్రువుకి నాశనం చేయాలి. అది కరెక్ట్, అది డెఫినెట్లీ దట్ గుడ్స్. బట్ ద ప్రీవియస్ స్మార్ట్ పీపుల్ వాట్ దే హ్యావ్ టోల్డ్ us that అరే నువ్వు ఒక కవచం మంచిగా పెట్టుకో. రెండు బాహుబలి ఇస్ ఎ టర్మ్ we are using, but we strengthen your నీ డిఫెన్స్ మెకానిజమ్స్కి స్ట్రెంథెన్ చేయి, బలవంతంగా చేయండి. ఉంటే మనకి అంత కిరికిరి ఉండదు. అవును, ఏమైనా వస్తే కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో ఈ కెమికల్స్ గురించి, వైఫై గురించి, సో మెనీ థింగ్స్ గురించి మనము వీ కెనాట్ కట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను రైస్ గురించి ఎక్కువ మాట్లాడతా, రైస్లో క్యాడ్మియం ఉంది, రైస్లో ఇది అవుతుంది. బట్ ఐఎమ్ ఏ బేసిక్ 3 generations ఐఎమ్ హియర్. ఇప్పుడు రాత్రి పూట రైస్ తినలేదంటే నాకు సంతృప్తి కాదు. అవును. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ దాట్ ఒక జనాలకి మనకి ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ సమ్ మెకానిజమ్స్ అంటే ఒక థింగ్స్ ఉంటాయి. చెమట వస్తుంది, గాలి నుంచి పోతుంది, కిడ్నీ నుంచి థింగ్స్ బయట చెడ్డ థింగ్స్, దీని నుంచి ఈ డీటాక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, స్కిన్ కూడా ఉంది, గాలి కూడా ఉంది. దానికి సశక్తం ఎట్లా చేయాలి? యూ ఇంప్రూవ్ దేర్ మెకానిజమ్స్. దానివల్ల యూ షుడ్ మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇట్. జ్ఞాపకం చేయండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ సినారియో. ఫ్రెష్ ఇండ్లు ఉంటుంది, న్యూ హౌస్, ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండ్ యూ ఎంటర్ దేర్, యూ గెట్ కోల్డ్. అవును, బాగా అది సహజంగా జరుగుతుంది. పెయింట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. టర్పైన్ ఒకటి, లెడ్ ఉంది, ఒకటి క్యాడ్మియం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు మనము లెడ్ ఫ్రీ, మర్క్యూరీ ఫ్రీ ఇది తీసుకోవాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ దట్. సహజంగా లేదు అది. స్మాల్ థింగ్స్ ఇది స్మెల్ నుంచి వచ్చేస్తుంది అబ్బా. ఇప్పుడు కింద అయితే మాస్కిటో కంట్రోల్ అయినా చేసి వెళ్ళిపోతాడు. బట్ దాట్ థింగ్ అవుట్ గ్యాసెస్, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లాట్స్, మన దగ్గర మంచి వెంటిలేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది, అది మొత్తం సక్ చేస్తుంది. మనము హిట్ కాక్రోచ్ కోసం అనుకుంటాము, కాక్రోచ్ చచ్చిపోదు, మనం చచ్చిపోతున్నామా? మనము అదే 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 యువర్ మైటోకాండ్రియా ఇస్ గెటింగ్ హర్ట్ అమ్మా. హౌస్ వైఫ్స్ who are keeping their house very clean, don't take it as a gospel, but who are keeping their things, they are vegetarian, they are not smoking, nothing of that sort. Danlo to keep the kitchen clean, they are using lot of chemicals amma. Manaki idea ledu, manaki Domex nunchi, Pril nunchi, right? Try to see that manamu every 6 months ki konni janalu pest control chestunnama. Avunu ledamma, aa pest control is causing your cancer. పెస్ట్ కంట్రోల్ అంటే మీరు అనేది ఆ స్ప్రేలా ఇప్పుడు జెల్ పెడుతున్నారు? అది నేను చెప్తాను, జెల్ కూడా నేను చెప్తా చూడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ నాట్ అవేర్ అబౌట్ దాట్. నేను మా వైఫ్కి చెప్పిన, అరే మనం బయట విల్ గో టు తిరుపతి 2 daysకి వెళ్తున్నాం, 3 daysలో, అప్పుడు దాకా ఇది పెట్టిస్తాము,
మనం వచ్చేలాగా ఇది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తుంది? ఇట్ విల్ అవుట్ గ్యాస్ ఫర్ ద నెక్స్ట్ 2 years. సో సమ్హౌ మనకి కొన్ని జనాలకి ఇప్పుడు మనం చాలా పేషెంట్ చూసాము. గీత గారు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ప్లాస్టిక్స్ వలన. ఇప్పుడు రీసెర్చ్ కూడా అయిపోయిందమ్మా.